చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళల్లో 15 ఆగస్టు 26 జనవరి వస్తే చాలు నాకు మస్తు పుగులైతుండే. ఆ యాళ్ళ దేశం గురించి చెప్పమంటే స్టేజ్ మీద కోంగనే నాకు కాలు చేతులు అన్నీ వణికేటి. కమ్మల రాసుకొని పోయి చదవాలన్నా పెదవులన్నీ తత్తర పోయేటిది. అంతెందుకులా ఆటల పోటీలకు గెలిచిన గిఫ్ట్ తెచ్చుకోమన్నా లోపట డక్ 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 అంటుండే. గసొంటిది మోడీ సార్ కొత్త జాగాలో కూడా ఖతర్నాక్ మాట్లాడిండు. నిన్న అమిత్ షా సార్ చెప్పిండు కదా మాట్లాడే ప్రధానమంత్రి వచ్చిండని. ఆ మాటను మళ్ళోపారి నిలబెట్టుకున్నాడు. The Prime Minister of the Republic of India. ఇట్లా సప్పట్లతోని స్వాగతం చెప్పిండ్రు అమెరికా పార్లమెంట్లా మోడీ సార్కి. ఎంపీల చేతిల చెయ్యేసుకుంటా శనార్థులు చెప్పిండు. స్పీకర్ కుర్చీ ముంగటి నిలబడి ఇక స్పీచ్ దంచిండు కదా. అమెరికోళ్లకు సినిమా చూపించిండు అనుకో రాదుండ్రి మాటలతోని. లీడర్లు కుర్చీలో కూసుంటొట్టు. And base it on a policy that isolates those who harbor, support and sponsor terrorists. ఏది మాట్లాడినా సప్పట్లు. మాటలతోని మంత్రమేసుడంటే ఇదే కావచ్చు. లీడర్లు సీటీలు కొట్టి ఎగిరి తుంకుడు ఒకటే తక్కువ. డెవలప్మెంట్, ఉగ్రవాదం, కొలువులు, కంపెనీలు, రాకెట్ ప్రయోగాలు, 2 దేశాల నడుమ సుట్టరికం, ఎన్కట్స్ అండి ఎట్లా మెదులుతుంది. ఇట్లా మొత్తం చెప్తుంటే చిన్నగా మురవలేదు అమెరికోళ్ళు. 70 మాటల సప్పట్లు కొట్టిండ్రంటే మామూలు ముచ్చట్నా? ఈ మోతకు పార్లమెంట్ అద్దరిపోవచ్చు. ఒక్క మీటింగ్ తోని అందరు ఫ్యాన్స్ అయిపోయిండ్రు. We are working together not just for better future for ourselves but for the whole world.